గట్టిగా గట్టిగా పట్టుకోవాల్సినటువంటి వారి గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా మనకి రాయబడతా ఉన్నది. 2వ అధ్యాయము 13వ వచనంలో, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ ఎనువాడు మీ మధ్యను పంపబడిన దినములలో, కాబట్టి చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. కాబట్టి ఏమి విసర్జింపలేదంట? ఆయన యొక్క నామమును ఆయన విసర్జింపలేదు. కాబట్టి మనం చూస్తే గట్టిగా పట్టుకోవాల్సినటువంటివి, బలలో పాలు పంపులు పొందే ముందు నేను కూడా గట్టిగా పట్టుకోవాల్సిన వాటిని గురించి ఇదే మనం చూస్తాము. దాని గురించి ఇక్కడ రాయబడుతున్నది. ఆయన సాతాను యొక్క సింహాసనం స్థలమున్న అక్కడ చూసినప్పుడు, మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయ్యి ఏమన్నాడంట? అంత్యపయ అనేవాడు మీ మధ్య ఏం చేయబడ్డాడు? చంపబడినటువంటి దినములలో నీవు నా యొక్క నామమును ఏం చేస్తా ఉన్నావంట? గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ప్రభువు కొరకు జీవించినటువంటి వారు అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, అక్కడ సాతాను వారిని ఎంతో గలిబిలి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సాక్షి ఉండి అంత్యపైనటువంటి వాడు మీ మధ్య కూడా చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా నా యందలి విశ్వాసమును ఏం చేయలేదంట? విసర్జింపలేదని నేను ఎరుగుదును. కాబట్టి అట్టి విశ్వాసము కలిగి మనం జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నా జీవితంలో యేసుక్రీస్తు నామము కొరకు నేను కూడా గట్టిగా నిలబడగలుగుతున్నామా లేదా అనేటువంటి మాటలు మన గమనానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క బలవర్తమానంలో ఆయన తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ రాయబడినటువంటి మాటలు చదువుకున్నప్పుడు, మీరు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన, అక్కడ రాయబడుతున్నది, అంత్యపయ అనువాడు మీ మధ్య ఏం చేయబడ్డాడంట? వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టినాడు. కాబట్టి చంపబడినటువంటి దినాల్లో కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి నామమును ప్రచురిస్తే, ప్రభువు యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థన చేస్తే చంపబడినటువంటి దినాల్లో కూడా అతని పేరు ఏం పేరంట? అంత్యపయ అనేటువంటి వాడు. అతని పేరు అంత్యపయ అనేటువంటి వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును ఏం చేయలేదంట? విసర్జింపలేదు అనగా విశ్వాసమును విడిచిపెట్టలేదు. కాబట్టి ఎలాంటి దినాల్లో ఇతని విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు చూసారా? ప్రభు కొరకు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నమ్మకంగా ప్రభు కొరకు, ప్రభు నామం కొరకు వారు బ్రతుకుతున్నటువంటి దినాల్లో అక్కడ ఒక వ్యక్తిని వారు ఏం చేస్తారంట? ప్రభువుకు సాక్షి ఉన్నటువంటి వాడు, అతని పేరు అంత్యపయ అనువాడు మీ మధ్య ఏం చేయబడ్డాడు? చంపబడిన దినాల్లో. కాబట్టి నా మధ్య కూడా అలాంటి దినాలు ముందు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు కొరకు 666 ముద్ర కూడా రాబడుతూ ఉన్నది. కాబట్టి నా జీవితంలో మనము కూడా నీవు నా నామమును గట్టిగా చేపట్టాడంట. ఆయన యొక్క నామమును, ఆయన యొక్క ప్రభువు యేసుక్రీస్తు నామము అనేటువంటి పేరును ఆయన గట్టిగా పట్టుకున్నాడంట. అంత మాత్రం కూడా ఆ పేరును విడిచిపెట్టలేదు. ప్రభు కొరకు గట్టిగా ఏం చేయబడ్డాడంటే ఇతను గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను
ఎరుగుదనని ప్రభు అని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ గురించి ప్రభు మరి ఎరిగేటువంటి వాడుకున్నాడా? నువ్వు ప్రభు కొరకు ప్రభువుని విసర్జింపకుండా, ప్రభువుని విడిచిపెట్టుకోకుండా, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రభువుని విడిచిపెట్టను అనేటువంటి గట్టి తీర్మానం మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకుని, పరీక్షించుకుని, మన ఎదుటించబడినటువంటి బల్లలో మనం యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందవలసిన వారమే ఉన్నాము. కానీ ఆచారంగాను, అలవాటుగాను, వాళ్ళు తీసుకుంటున్నారని నేను తీసుకుంటున్నారని నువ్వు తీసుకోవడానికి ఇది ప్రసాదం కాదు, ఇది పలహారము అంతకన్నా కానే కాదు. ప్రభు యొక్క మరి దేహమునకు గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెను మనము కూడా పరిశుద్ధంగా ఉండి ఆ బల్లని మనం పాలు పంపులు పొందవలసిన వారు. అందుకనే ఇక అంతిపై అనేటువంటి వాడు ఇక్కడ చూస్తే గట్టిగా పట్టుకోవాల్సినటువంటి వాటిని గురించి నేను మీ యొక్క మధ్యాహ్న వేళలో మీ గమనాగమనంలోనికి తీసుకొస్తా ఉన్నాను. దూరం నుండి దగ్గర నుండి ఉంటున్న ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి నా జీవితంలో రెండవదిగా మనం ఏం గట్టిగా పట్టుకోవాలంటే తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తీతు గారు ఏమంటున్నారు? తీతు గారి గురించి కూడా చదువుకుందామండి. తీతు 2వ అధ్యాయం చదవండి. తీతు 1వ అధ్యాయము 9వ వచనం. ఒకటి 9 చదవండి. కాబట్టి గట్టిగా చేపట్టు కొనువాడునై ఉండవలను. ఎలా ఉండాలంట? రెండవదిగా చూస్తే మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును మనం గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. శ్రమ వచ్చిందా, నింద వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా కుటుంబంలో బిడ్డలకి అని నేను కూడా దిగజారిపోకూడదు. దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో చూస్తే తాను హితబోధ విషయమై, ఏ బోధ అంటే అది హితబోధ విషయమై జనులను హెచ్చరించడానికి మరి ఏంటంటే అక్కడ రాయమైనటువంటి మాటలు ఎదురాడు వారి మాటలు ఖండించుటకు. రెండవది ఏంటన్న మాట అంట, ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తిగల వాడు అగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన ఏం చేయాలంట? గట్టిగా పట్టుకొని వాడై ఉండాలి. కాబట్టి గట్టిగా పట్టుకొని వాడై నీవు ఉన్నావా లేదా? దేవుని యొక్క వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావా లేక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? కనుక నీవు పరిశీలన చేసుకుని, మరి నన్ను నేను పరిశీలన చేసుకుని యోగ్యముగా ప్రభు యొక్క బల్లలో మనము మరి పాలు పంపులు పొందవలసిన వారు. కాబట్టి నమ్మదగిన బోధన గట్టిగా మనం ఏం చేయాలంట? పట్టుకోవాలి. కాబట్టి మనం నమ్మినాము. ఏమి నమ్మినామంటే ప్రభు యేసుక్రీస్తు వారు నా కొరకు ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో శ్రమ పొంది మరి ఆయన సిలువ వేయబడి చనిపోయి ఆయన తిరిగి లేచినాడు అనేటువంటి విశ్వాసంతో మన ప్రభువుని నమ్మినాం. కాబట్టి నమ్మినటువంటి బోధన రాయబడుతుంది అక్కడ. నమ్మదగిన బోధన గట్టిగా మనం ఏం చేయాలంట? పట్టుకొని వాడై ఉన్నాము. కాబట్టి గట్టిగా పట్టుకునేటువంటి వారుగా ఉన్నామా లేక మనం విడిచిపెట్టేటువంటి వారుగా ఉన్నామా? మనం విన్నటువంటి బోధని ఏముందల వాళ్ళు ఏదో బోధ చెప్పుకుంటారులని మరి నా జీవితంలో మనం టేక్ ఇట్ ఈజీగా మరి ఒకవేళ తీసుకుంటున్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని యొక్క వాక్యంతో నన్ను కూడా పరిశీలన చేసుకుని గట్టిగా మనం పట్టుకుని వాడని ఉండవలని అంటున్నాడు. కాబట్టి అట్టి విధంగా నీ ఉంటున్నావా లేదా అని ప్రభు నన్ను కూడా ఈ మధ్యాహ్న వేళలో ప్రశ్నిస్తున్నారు. రెండవది ఏంటంటే గట్టిగా పట్టుకోవాల్సినది దేవుని యొక్క వాక్యమును, ది వర్డ్. కాబట్టి ఆయన యొక్క వాక్యమును గట్టిగా మనము పట్టుకుని చేపట్టేటువంటి వారుగా మన జీవితంలో ఉంటున్నామో లేదని మనమే పరిశీలించుకుని పరీక్షించుకుని ఆయనలో నేను కూడా కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మరొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు కూడా. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తెస్సలోనికి పత్రిక 2. అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాశారు.
రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటలు కూడా మనం చదువుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు. 2వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను మీకు, 2వ అధ్యాయము 13వ వచనం, 13 నుంచి 15 దాకా చదవాలన్నమాట. 2:13. కాబట్టి ప్రభు వల్ల మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త, కాబట్టి మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటలను నైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. కాబట్టి ఏ విధంగా నా జీవితంలో నోటి మాట వలన, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి. కాబట్టి నిలకడైనటువంటి భక్తి జీవితం కావాలి, గట్టిగా పట్టుకునేటువంటి భక్తి జీవితం కావాలి. కానీ ఏదో మరి వచ్చాము, ఏదో మనకు తీరుకుంటే వెళ్దాము, లేకపోతే మన పనులు మనం చేసుకుందాము, పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనుకో వచ్చాము. దేవుని కన్నా నువ్వేది కూడా ఎక్కువ ప్రేమించినది నీకు ఏమాత్రం కూడా క్షేమము కాదు. ప్రభు ఏమన్నారంటే, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆయన యొక్క రాజ్యము నీతిని, ఆయన యొక్క వాక్యాన్ని మనం వెతికినప్పుడు అవి మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే తాను నిద్రించున్నాడు. అందుకనే 127వ సంకీర్తనలో ఏమంటాడు, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి యెహోవా వారికి ఇస్తాడు. కాబట్టి నువ్వు నిద్రించినా కూడా నీకు రావాల్సినటువంటి వాటిని దేవుడే నీ యొద్దకు తీసుకొచ్చి ఇస్తాడు. సరే, ఎంత భాగ్యమో. కాబట్టి అట్టి విశ్వాసం కావాలి. అందుకని అన్నాడు, నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. ఆ మాటలు, బోధించబడినటువంటి మాటలు నా జీవితంలో మనం అనుసరించాలి. చేపట్టండి అనగా అనుసరిస్తున్నామా లేదా అనేటువంటి మాటలు నా జీవితంలో ఈ టేబుల్ మెసేజ్లో ప్రభు నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు. రెండవదిగా రెండవ తలంపులో ఆయన యొక్క వాక్యములో మనం నిలకడగా ఉంటున్నామా లేదా అని మరి తీతు 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా నా గమనంలోనికి ఆయన తీసుకొచ్చారు. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ద్వారా మరి 2వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నారంట, మా సువార్త వలన మిమ్మును పిలిచింది. కాబట్టి సహోదరులారా, నిలకడైనటువంటి భక్తి, ఏ భక్తిది? నిలకడైనటువంటి భక్తి ఉండాలి. కానీ మరి స్థిరము కాని భక్తి, చంచలత్వమైన భక్తి ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని రోజులు చర్చికి వెళ్తారు, ఇంకొన్ని రోజులు ఇంకొక మందిరానికి వెళ్తారు. ఈ మందిరం కాదని కొన్ని రోజులు మానేసి ఆ మందిరం మరొక చర్చికి వెళ్తారు. ఒక పాస్టర్ గారు అన్నాడు నాతోటి, ఆ వ్యక్తిలో స్థిరత్వం లేదయ్యా అన్నాడు. ఆ యొక్క వ్యక్తిలో స్థిరత్వం లేదు. కాబట్టి అలాంటి స్థిరత్వం కలిగినటువంటి వారు ఉండాలి. కానీ స్థిరత్వం లేనటువంటి భక్తి అంత మాత్రం కూడా పనికిరాదు. మన సాక్ష్యాన్ని దైవసేవ కూడా చెప్పేసేసాడు. ఆ యొక్క విశ్వాస యొక్క సాక్ష్యాన్ని ఆయన గమనించాడు. ఆ విశ్వాసి అనేక చర్చీలు తిరిగాడు. ఇప్పటికి ఆ విశ్వాసరాలు కూడా అనేక చర్చీలు, ఎక్కడికి వెళ్ళినా కూడా వారి జీవితాన్ని వారు మార్చుకోకుండా, వారి బ్రతుకును వారు మార్చుకోకుండా అనేక చర్చీలు, మందిరాలు తిరిగినా నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నిలకడగా ఉండమన్నాడు. అందుకనే రూతును కూడా ఏమన్నాడో తెలుసా, బోయజు నిలకడగా ఉండి పనలు కోసుకోమన్నాడు. కాబట్టి నిలకడైనటువంటి భక్తి, ఇది రాగానే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నేను మందిరంలో అడుగు పెట్టగానే నాకు ఐశ్వర్యం కలగాలి, నేను మందిరంలో అడుగు పెట్టగానే నాకు ఉద్యోగం రావాలి, నాకు మందిరంలో రాగానే నాకు వివాహం కావాలి అనేటువంటి గొంతెమ్మ కోరికలు మనం కోరకూడదు. ప్రభు తగిన సమయంలో దేవుడు మనకి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన హెచ్చించేటువంటి వరకు కూడా మనం ఏం చేయాలంట, ఆయన యొక్క చేతి కింద మనం ఎలా ఉండాలంట, దీన మనస్కులై ఉండి ఆయన మనం మరి వెంబడించేటువంటి వారు ఉండాలి. కాబట్టి రెండవ తలంపులో చూస్తే గట్టిగా పట్టుకోవాల్సినటువంటి తలంపుల్లో రెండవది మీకు గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాట, వాక్యంను మీరు గట్టిగా పట్టుకోవాలి. మూడవదిగా చూస్తే హెబ్రీ పత్రిక 10:26 కూడా చదువుకుంటాం. అప్పుడు మరి హెబ్రీ సంఘానికి రాస్తూ 10వ అధ్యాయము 26వ వచనం,
అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాట 10:23 10వ అధ్యాయము 23వ వాక్యంలో ఉన్నది. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకోవాలి. మన ప్రభు ఎలాంటి వాడంట? వాగ్దానం చేశాడంటే మన ప్రభు మాట తప్పనటువంటి దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. నీవు నేనైతే నమ్మదగిన వారు, ఎంత మాత్రం కూడా అబద్ధికులు మనం మనుషులు. అందుకని ఎవ్వండికి దేవుని వాక్యంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నదండి. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రభువు వాగ్దానం చేసినటువంటి వాడు. మన ప్రభు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంట? అబద్ధికుడా? అంత మాత్రం కూడా కానే కాదు. మోసగాడా? కానే కాదు. అబద్ధికుడు కాదు, ఆ మోసగాడు కాదు, అపనమ్మకస్తుడు కాదు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు. నా వాగ్దానముల గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన యొక్క నిరీక్షణ, మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి తలంపులకు వస్తే మూడవదిగా మనం ఏం చేయాలంటే నిరీక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి. మనకున్నటువంటి ఒక నిరీక్షణ ఉన్నది, మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆ యొక్క నిరీక్షణలు కలిగి మనము హోప్ అనమాట, మనకు కూడా హోప్ కలిగి మనం జీవించాలి. అందుకని గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా గట్టిగా మనం పట్టుకోకపోతే మనం జారిపెట్టి విడిచిపెడితే మనం లోకములో, పాపములో, మరి సముద్రం అనేటువంటి లోకంలో మనం పడిపోయేటువంటి వారు ఉంటాం. కాబట్టి దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క నిరీక్షణను మనము గట్టిగా పట్టుకోవాల్సినటువంటి విషయాల్లో మూడో విషయాన్ని మనం నిరీక్షణ మనం గట్టిగా చేపట్టాలి. ద హోప్ అని ఉంటుంది. కాబట్టి నాలుగవదిగా చూస్తే గట్టిగా పట్టుకోవాల్సిన వాటిలో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:21 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:21 కూడా చదువుకుందాం. మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూస్తాం. 5వ అధ్యాయము 21వ వచనం కూడా చదివి సహాయం చేయండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 5:21 సమస్తమును పరీక్షించి, కాబట్టి సమస్తమును పరీక్షించి మేలైన దానిని ఏం చేయాలంట? చేపట్టు. చిన్న వాక్యమే. కాబట్టి అపోస్తలుడైన ఇక్కడ తెస్సలోనికి రాస్తూ ఆయన అంటున్నాడు ఏం చేయాలంట? మనము సమస్తమును కూడా పరీక్షించి మేలైన దానిని ఏం చేయాలంట? చేపట్టుడి. సమస్తాన్ని కూడా మరి నేను కూడా ఏం చేయాలంట? సమస్తమును కూడా ఏం చేయాలి? పరీక్షించన్నది. అక్కడ ఏమన్నది? పరీక్షించాలి. కాబట్టి బల్లలో పాలు పంపులు పొందే ముందు నన్ను నేను కూడా పరీక్షించుకోవాల్సినటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం అన్నమాట. కాబట్టి పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మనం బల్లలో పాలు పంపులు పొందవలసిన వారే ఉంటారు. కాబట్టి ఏంది గట్టిగా పట్టుకోవాల్సిందంటే మేలైనటువంటి దానిని మనము గట్టిగా పట్టుకోవాలి. మనకి ఏదైతే మేలు, ఏది క్షేమము, మనకి ఏది నెమ్మది అనేటువంటి వాటిని మనము గట్టిగా పట్టుకుని ప్రభువులో మనము కొనసాగవలసిన వారం వింటున్నాం. 5వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు కదా, సమస్తమును పరీక్షించి. ఏది పరీక్షించాలంట? సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టు. కాబట్టి మేలైనటువంటి దానిని మనం చేపట్టాలి. కాబట్టి నేను కూడా రక్షించబడినటువంటి దినాల్లో, పూర్వ దినాల్లో 94-93 సంవత్సరాల్లో అనేక మందిరాలు చూసాం, అనేక బోధలు విన్నాను, అనేక చర్చీలు నేను చూశాను. అయితే ఏ బోధ కూడా నాకు నశించలేదు. కానీ మరి బక్సింగ్ గారు అనేటువంటి ఆయన బోధలు, ఆయన వాక్యము నాకు ఎంతగానో ఆకర్షించింది. వాక్యములో కాబట్టి ఆత్మీయంగా నన్ను కూడా ఎంతగానో బలపరిచింది. ప్రతి వారం కూడా బలారాధన ఉంటుంది, 3 వర్తమానాలు ఉంటాయి, చక్కగా మాటలు చెప్తారు, కేకలు ఉండవు, అరుపులు ఉండవు కదా, ఏమాత్రం ఉండవు. చక్కగా కావాల్సినంత వాక్యము, మంచి వాక్యం చెప్తారు. ఆత్మీయంగా నేను అక్కడ బలపడ్డాను. కాబట్టి దేవుడు అలాగే ఇక్కడ మాటలు చెప్తున్నప్పుడు 21వ వచనంలో సమస్తమైనటువంటిది కూడా పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టాలి. అక్కడ మేలైనటువంటిది ఏది క్షేమం, ఏది మేలు కదా. మనం మేలైనది తీసుకుంటామా, కీడైనది తీసుకుంటామా కదా? మేలైన దాన్నే మనం తీసుకుంటాము, అంతేగాని కీడులో మనము ప్రవేశించము.
కాబట్టి 4వ తలంపులో మనం గట్టిగా పట్టుకోవాల్సినటువంటి తలంపుల్లో 4వ తలంపు మేలైన దాన్ని మనం పరీక్షించి మరి పట్టుకోవాల్సిన వారం ఉంటున్నాము. 5వ తలంపుగా మనం చూస్తే అక్కడ తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ప్రక్కన ఉంటుంది. తిమోతి గారు ఉన్నారు. తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 1వ అధ్యాయము 13వ వాక్యం అందరం కూడా చదువుకుంటాం తీసి. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో చూస్తే క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య, కాబట్టి హితవాక్య ప్రమాణములను ఏం చేయాలంట? గై కొనాలి. 5వ తలంపుగా మనం గట్టిగా పట్టుకోవాల్సినటువంటి తలంపుల్లో మరి మేలైన దాన్ని గట్టిగా పట్టుకోవాలని విన్నాము. 5వ తలంపులో మరి తెస్సలోనికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎలా ఉండాలంటే విశ్వాసములో అలాగే ప్రేమలో నీవు నేను కూడా దేవుని ప్రేమలో దేవుని యొక్క విశ్వాసములో మనం ఎంతవరకు కొనసాగుతున్నాము, మన విశ్వాసము ఎంత పెరిగింది, ఆవగింజ అంత విశ్వాసం ఉంచామా, లేక ఇంకా అలాగే విశ్వాసం ఏమైనా పెరిగిందా, మన యొక్క ప్రార్థన జీవితం ఏమైనా పెరిగిందా అని నిన్ను నీవు నన్ను నేను కూడా వాక్యపు వెలుగు మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు చదువుతున్నప్పుడే ఎంతో మన హృదయానికి మరి నెమ్మదినిస్తా ఉన్నాయి. ఈ 13వ వచనం చదువుతున్నప్పుడే మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే నా జీవితంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన ఏందంట, మనం ఉంచవలసింది ఆయనలో, ఆయన యందు ఉంచవలసినవి, మనుషుల యందు ఉంచవలసినవి కాదు. క్రీస్తు యేసునందు ఉంచవలసినవి ఏంటంటే ఒకటి విశ్వాసము, రెండవది ప్రేమ మరి కలిగిన వాడవై నీవు నా వలన వినినటువంటి హితవాక్యమును ప్రమాణమును గై కొనాలి. ఆ యొక్క విశ్వాసమును ప్రమాణాన్ని గైకుంటున్నావా లేదా నిన్ను నీవు పరిశీలన చేసుకో. బాప్తిసం తీసుకున్నటువంటి ప్రమాణాలు వాక్యములు పాస్టర్ గారు అడుగుతారు. బాప్తిసం తీసుకునేటువంటి సమయంలో మరి లోకంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా మరి నువ్వు మరి దేవునిలో మరి కులంలో కానీ మతంలో కానీ ఏమైనా అడ్డు వస్తే నీవు దేవుని విడిచిపెడతావా అంటే విడిచిపెట్టనని చెబుతావు. మరి ఈ లోకంలో వచ్చినప్పుడు మరి కొనసాగుతున్న గల రాను రాను యాత్రా జీవితం కొనసాగుతున్నప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేటువంటి వాడిగా మరి దానిగా ఉన్నావేమో నిన్ను నీవు మరి పరీక్షించుకోవాలని మరి దేవుడు 5వ తలంపు ద్వారా మరి ఎలాగూ నీ విశ్వాసంలో ఉన్నావు, నీ దేవుని యొక్క ప్రేమలో ఉన్నావు, మరి నన్ను నేను కూడా పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో మరి ప్రభు బల్లలో మనము ప్రవేశించవలసిన వారు వింటున్నాం. 6వది చివరిగా మరి గట్టిగా పట్టుకోవాల్సినటువంటి వాటిలో ప్రకటన గ్రంథం 2:25 వచనం 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం మరి యోహాను భక్తుడు రాశారు. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనము. కాబట్టి ఇక్కడ ఏమంట, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి నేను వచ్చే వరకు, ఎవరు వచ్చే వరకు అంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరలా ఈ భూలోకంలోనికి రెండవ రాకడ దినములు ఆయన వచ్చే వరకు కూడా, లేక మన పోకడ వరకు కూడా మనం ఎలా ఉండాలంట చూసి, నేను వచ్చే వరకు కూడా, నేను వచ్చు పర్యంతము వచ్చే వరకు మీకు కలిగిన దానిని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి కదా. ఒడుము ఎలాగ పట్టుకుంటుందో అట్టి విధంగా అంతకన్నా నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గట్టిగా మరి ప్రభువుని పట్టుకోవాలి. కానీ ప్రభువుని మనం విడిచిపెట్టకూడదు. శ్రమలు వచ్చినాయే, కష్టం వచ్చిందే, నిందలు వచ్చినాయే, అనారోగ్యం వచ్చిందే, బాధలు వచ్చినాయే, మరి లోకం మరి నా జీవితంలో మరి ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడిపోకూడదు. కాబట్టి ప్రభువులో నీవు నేను కూడా ఎలా ఉండాలంట? మరి గట్టిగా పట్టుకోవాలని దేవుని మాకు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఈ మాటలు. కాబట్టి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి పట్టుకుంటున్నావో విడిచిపెడుతున్నావో మరి నన్ను నేను కూడా పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఎంతకాలం మరి నేను వచ్చే వరకు కదా, నేను వచ్చే వరకు ఆయన అంటున్నాడు. కాబట్టి అట్టి విధంగా మనం ప్రభువుని మనం మరి గట్టిగా పట్టుకుని ఆయనలో కొనసాగుదాం. చివరిగా మరి యోహాను సువార్త 21:22 కూడా చదువుకుని మనం ముగించుకుంటాం. యోహాను సువార్త
21వ అధ్యాయము 22వ వచనం. 21వ అధ్యాయము చదువుతాము. 21, 22వ వచనంలో యేసు అంటున్నాడు అక్కడ, యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకే మేలు, నీవు నన్ను వెంబడించు మనను. కాబట్టి ఇక్కడ చివరిగా మన గమనంలో తీసుకొస్తున్నటువంటి హెచ్చరికలకు వర్తమానంలో ఆయన అంటున్నాడు, ప్రభుని యేసు నేను వచ్చే వరకు. ఎప్పుడు వరకు అంటే మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రభుని యేసు క్రీస్తు వారు వచ్చే వరకు కూడా నీవు నేను కూడా ఆయన గట్టిగా నేను వచ్చే వరకు. మరి అక్కడ అంటున్నాడు, అతడు ఉండుట నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే అది నీకే మేలు అని ఆయన మరి నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు. నీవు నన్ను వెంబడించమనెను. కాబట్టి అప్పటి వరకు కూడా నీవు నేను కూడా ఏం చేయాలంట, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉండాలి. ఆయన మనం విడిచిపెట్టుకోకుండా ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రభువు నీకు నాకు కూడా సహాయం చేసేటువంటి వాడుకుంటాడు. కనుక ఇట్టి ప్రభువుని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో బల్లలో మనం పాలు పంపులు పొందుతాం. గట్టిగా మరి పట్టుకోవాల్సినటువంటి వాటి నుంచి మనం విన్నాము కనుక మరి వాటిని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు నా యొక్క జీవితంలో మరి లోకంలో పాపంలో పడిపోకుండా క్రీస్తులో మనం స్థిరముగా ఉండగలుగుతాం.